బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య మృతిగా అయినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం, బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య మృతికి గల కారణాలేంటి? అంటే దాదాపు 80 ఏళ్ల వయసులో తనకి ఏదైతే రెస్పిరేటరీ ప్రాబ్లం అంటే ఊపిరితిత్తుల సమస్యలు తను చనిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. గత కొంతకాలంగా తను అనారోగ్యంతో ఉన్నారు. గత సంవత్సరం కూడా మనం చూసాము. అతను ఆల్మోస్ట్ లైఫ్ సపోర్ట్ మీదనే చాలా రోజుల పాటు హాస్పిటల్లో ఉంచడము. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులు మామూలుగా ఉన్నారు. బట్ చాలా రోజుల నుంచి దాదాపు 80 ఏళ్ల వయసు కాబట్టి రెగ్యులర్ గానే ఊపిరితిత్తులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తనని బాధ పెట్టేవి. ఈ కారణంతో తను తిన్నట్టుగా అయితే మనకు సమాచారం వస్తుంది. కానీ అతని లైఫ్ ను చూస్తే మాత్రం వాస్తవానికి అంటే దేశంలోనే అత్యంత నిజాయితీ పరుడైన సీఎంలలో ఖచ్చితంగా అతని పేరు కూడా ఖచ్చితంగా నిలుస్తూ ఉంటుంది. ఎందుకంటే 1944లో పుట్టిన తను 2001 నుంచి 2001 నుంచి ఆయన సీఎం గా చేశారు. కానీ సీఎం అయ్యే ముందు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కానివ్వండి, సీఎం గా తను బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా కేవలం 2 బెడ్రూమ్ హౌస్ లో మాత్రమే ఉండి తన సీఎం పదవిని నిర్వహించారంటే అతను ఎంతటి నిజాయితీ పరుడో మనం చూడవచ్చు. అంతేకాకుండా ఓవరాల్ గా చూస్తే కూడా ఏంటంటే తన లైఫ్ మొత్తం చాలా క్లీన్ గా ఉంటుంది. అంతేకాకుండా తను తన ప్రాతినిధ్యం వహించిన విషయాలన్నీ చూసినా సరే తను ఖచ్చితంగా అందరికీ ఆదర్శపడాడని చెప్పొచ్చు. ఎందుకంటే అతను మొదటిసారి మొదటిసారి అతను మంత్రిగా పదవి చేపట్టారు. ఆ తర్వాత వివిధ మంత్రి పదవులు చేసినా సరే ఒకసారి మాత్రం మంత్రి పదవి తీసుకున్న తర్వాత కూడా తన మీద కొన్ని అవినీతి ఆరోపణలు వస్తే తను డైరెక్ట్ గా రిజైన్ చేసి ఆ రిజైన్ చేసే క్రమంలో జ్యోతి బసు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ మనం మాట్లాడుకునే అత్యంత నిజాయితీ పరులైన సీఎంలు ఆయన ఒక ఉంటారు. కానీ అతని మంత్రివర్గంలోనే దొంగలు ఉన్నారు అని చెప్పి కమెంట్ చేసి మరీ తను రిజైన్ చేసినంతటి నిజాయితీ పరుడుగా మనం బుద్ధదేవ్ భట్టాచార్య చూస్తున్నాం. అంటే మొత్తం మీద ఓవరాల్ మాత్రం ఒక సింగూర్ ఇష్యూ ఏదైతే టాటా ప్లాంట్ కి సంబంధించిన సింగూర్ ఇష్యూ కాకుండా తన లైఫ్ లో పెద్దగా ఏమి కాంట్రవర్సీస్ కనిపించవు. ఆ టైంలో జరిగిన హింస ఒకటి మినహాయిస్తే తన లైఫ్ అంతా చాలా బాగుంటుంది. అంతేకాకుండా 2001లో తన సీఎం అయిన తర్వాత బెంగాల్ కి ఇండస్ట్రియలైజేషన్ డ్రైవ్ ఏదైతే స్టార్ట్ చేశారో ఆ తర్వాతనే అప్పటిదాకా ఉన్న సమస్యల నుంచి అది ఆర్థిక పురోగతికి పాటుపడిందని మనం చెప్తూ ఉంటారు. ఓకే చిదంబర్ గారు, ఇప్పుడు బుద్ధదేవ్ భట్టాచార్య మృతిపై తన కుటుంబీకులు అటు రాజకీయ ప్రముఖులు ఎలాంటి భావోద్వేగానికి గురవుతున్నారు? అలాగే ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రంలో ఎలాంటి విషాద ఛాయలు అలుముకున్నాయి? అలాగే తన అంత్యక్రియలకు సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఇక అంత్యక్రియలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ బట్ కేవలం బెంగాల్ మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగా మనం చూసినా సరే తను నేను చెప్పినట్టుగా నిజాయితీ పడిన సీఎం అనే కాకుండా చాలా కీలకమైన నేతగా కూడా అందరికీ తెలుసు. కాబట్టి మొదటగా చూస్తే వాళ్ళ పార్టీ ఇప్పటికే ప్రకటించింది ఇలాంటి నాయకుడు మనకి ఇంకొక రారు అనే విషయం పైన ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అక్కడ శోక సముద్రంలో మునిగిపోయారని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆయన కమ్యూనిస్టు దానితో పాటు సిపిఎం కి తను పాలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఉన్నారు. అంతేకాకుండా దాదాపుగా 11 సంవత్సరాల పాటు సీఎం గా తను ఏదైతే సేవలు అందించారో దాంతో పాటు 1966 నుంచి తను పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉన్నారు. అంటే దాదాపుగా 5 దశాబ్దాల పాటు తను రాజకీయ జీవితం నడిచింది. అంతేకాకుండా ఆ పార్టీ ప్రతి సందర్భంలోనూ అంటే 2001 నుంచి తను ఎప్పుడైతే సీఎం గా అయ్యారో ఆ 11 సంవత్సరాల పాటు కూడా తను నడిపించిన తీరు కూడా ప్రతి ఒక్కరికి గుర్తిరిగిపోతుంది. అయితే ఇక్కడ కీలకంగా చూస్తే మాత్రం ఆ పార్టీకి తీరని లోటుగా అయితే మనము చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా తీసుకున్న తర్వాత అక్కడ సిపిఎం పార్టీ కొద్దిగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. కానీ బట్ ఇప్పటికీ దేశంలో
కమ్యూనిస్ట్ పార్టీ బతుకున్న రాష్ట్రాల్లో మాట్లాడిన తర్వాత ఒకటి ముఖ్యంగా మనం కేరళలో చూస్తుంటాం, అక్కడ అధికారంలో ఉంటుంది. కాకుండా రెండో రాష్ట్రం అంటే మాత్రం పశ్చిమ బెంగాల్. అయితే అక్కడ కొద్దిగా డీలా పడినా సరే ఎప్పటికొకసారి పుంజుకునే అవకాశం ఉందనే విధంగా అయితే అక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత భట్టాచార్య తర్వాత జరుగుతున్న పరిణామాలంతా అంత పాజిటివ్ గా లేకపోయినా సరే ఎంతో కొంత అక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో కానివ్వండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సిపిఎం ఎంతో కొంత అక్కడ ప్రభావం చూపిస్తుంది. కీలకంగా ఇక్కడ మనం బుద్ధదేవ్ భట్టాచార్య ప్రకారం చేస్తే మాత్రం దేశవ్యాప్తంగా ఆయనకు సంబంధించిన సేవల్ని ప్రతి ఒక్కరు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ తో పాటు ఆ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే సిపిఎం ఒకప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడు కూడా తను చేసిన సేవలన్నది దేశవ్యాప్తంగా పనికొచ్చాయి. అంతేకాకుండా గతంలో మనం చూసినప్పుడు యూపీఏ హయాంలో ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ చాలా కీలకంగా సేవలు అందించేది. అంతేకాకుండా ఆ సందర్భంలో మనం అబ్జర్వ్ చేస్తే కూడా సిపిఎం పార్టీ నుంచి అటు పశ్చిమ బెంగాల్ ఇటు కేరళ నుంచి మాత్రం మనకి ఎక్కువ శాతము సీట్లు గెలుచుకునే వాళ్ళు కాబట్టి అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలా కీలకమైన రోల్ సిపిఎం పార్టీ పోషించింది. ఆ పార్టీ పోషించే క్రమంలో బుద్ధదేవ్ భట్టాచార్య సేవలను అట్లా కనిపించాయి. కాబట్టి దేశవ్యాప్తంగా నాయకులందరూ మాత్రం ఒక మంచి నాయకుడిని కోల్పోయినామన్న ఒక భావన అయితే అందరూ చెప్తున్నారు. ఇక అంత్యక్రియలకు సంబంధించి మాత్రం ఇప్పటికే డెసిషన్ తీసుకోలేదు. ఆ డెసిషన్ కంపల్సరీ సిపిఎం పార్టీకి సంబంధించి వాళ్ళ ఆలోచన విధానం డిఫరెంట్ అవుతుంది కాబట్టి అది కంపల్సరీ అతని పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచి తర్వాతనే అంత్యక్రియలు నిర్వహిస్తారనేది మనకు సమాచారం వస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ చిదంబర్ గారు.